కన్న కళలు మొత్తం తీరిపోయాయి అంటున్నాడు బండ్ల గణేష్. ఓవర్ నైట్ లో స్టార్ ప్రొడ్యూసర్ గా మారిన ఈ స్టార్ కమెడియన్ బాద్షా బాధేస్తుంది అంటున్నాడు. ఈయనలోని ఒకప్పటి కామెడీ యాంగిల్ ని ఇంకోసారి టచ్ చేద్దాం రండి. బండ్ల ఎప్పుడు డబ్బా కొట్టుడేగా, ఇంక మొదలెట్టు. అందరికీ నమస్కారం. అద్భుతంగా ఉంది. ఎండాకాలంలో తల మీద బొచ్చు లేకపోతే ఎవరికైనా సమ్మగానే ఉంటది గానే నీ భజన పంచాంగం గాని. బాద్షా నేను ముందుగా చెప్పిన ప్రకారమే, నేను ఆశించిన విధంగానే, నేను ముందుగా కలగన్న విధంగానే, ఎక్కడ ఏమి లేకపోయినా మీ సినిమా వాళ్ళు కళ్ళల్లో కార్టూన్ లేయడం కామనేగా, నువ్వు చెప్పు. బ్లాక్ బాస్టర్ నందమూరి తారక రామారావు గారి కెరీర్ లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రంగా నిర్మించినందుకు ఆనందంగా ఉంది. ఇదే చరిత్రలో నిలిచిపోతే బుట్టోడు దుకాణం బంద్ చేసి ఇంక ఇంటి దగ్గర కూర్చోవలసిందే రాజా. అన్ని వేళ మాకు వెన్నెముక నుంచి మమ్మల్ని నడిపించి ఈ చిత్రాన్ని తీర్చిదిద్ది అద్భుతంగా తెరకెక్కించిన నాన్న శ్రీనివేట్ల గారికి. నువ్వు ఇప్పుడు పొగడుతున్నావు కానీ నిన్ను షూటింగ్ టైంలో బాగా నలిపాడంటగా. అలాగే గోపి గారికి, అలాగే ఫైట్ మాస్టర్ విజయ్ గారికి, తమ్మన్ గారికి, గుహన్ గారికి. మధ్యలో కోన వెంకట మిస్ అయ్యాడో చెడిపోయిందా ఏంది? ఎన్టీ రామారావు గారి గురించి మాట్లాడాలి. ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి అయిపోయే వరకు ఎన్టీఆర్ శ్రీను వైట్లా నిన్ను నలిపినట్టు నలిపారా ఏంది గురు? నోరు బెగలడం లేదా? ఆయన పర్సనల్ లైఫ్ కూడా ఈ చిత్రం కోసం సాక్రిఫైస్ చేశారు. ఆయన మామూలుగా సండే లీవ్ తీసుకుని ఆయన మా కోసం దాదాపు 7 సండేలు వర్క్ చేయడం జరిగింది. మిగతా వారం అంతా ఇంటి దగ్గరే కూర్చొని షూటింగ్ ఎగ్గొట్టాడా ఏంది? లేకపోతే ఏడాది ఎందుకు షూటింగ్ చేస్తారు సామి? ఈ సందర్భంగా ఆయనకి ఆ సహకారం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన శ్రమ పెట్టేందుకు క్షమించమని కోరుకుంటున్నాను. నీ బొచ్చు ఊడిపోయేలా చిరాకు పెట్టినా నీకు ఈ గోల్ తప్పదు గానే నువ్వు కథలు చెప్పు. ఈ చిత్రం ఎలా ఉంది అని అందరూ అడుగుతుంటే కథ ఏందో చెప్పడానికి కన్ఫ్యూజ్ అవుతున్నావా? నాకు కథ అర్థం కాలేదులే, కామెడీ మాత్రం బాగానే ఎక్కింది. సీరియడ్ లో బాద్షా చిందులేస్తుంది, నైజాం లో నాట్యం చేస్తుంది, వైజాగ్ లో గుర్ర ఊగుతుంది, ఈస్ట్ లో విరగదీస్తుంది, వెస్ట్ లో ఉత్సాహంతో ఉరుకులేస్తుంది. ప్రాస కోసం ఏం పోకులాడతావు గానే మరి కొట్టేసుకోకు రాజా. ఆంధ్రప్రదేశ్ లో 4 రోజుల నుంచి ఇద్దరు కలిస్తే మాట్లాడుకునే మాట బాద్షా గురించి. జనాలు పని పాట లేకుండా పోరం పోగుల్లా తిరుగుతున్నారనుకున్నావా ఏంది? సినిమాల గురించి మాట్లాడుకోవడానికే ఎవడి పని వాడిదే గానే నువ్వు ఓవర్ యాక్షన్ చేయమాకు రాజా. ఈ చిత్రం నిర్మించేందుకు నాకు గర్వంగా ఉంది. లాభం వస్తే గర్వంగా ఏందే, ఒళ్ళంతా ములముల అని కూడా అంటున్నా. ఇలాంటి చిత్రాలు ఇంకెన్నో నిర్మించాలని మీ అందరి సహకారం కావాలని కోరుకుంటూ, ఇంకో సినిమా విడుదల ముందు మరోసారి గుండు కొట్టించుకుంటావా? నీ గుండు డైలాగులు బాగున్నాయి గానే ఇంక పోయిరా. ఇన్ని రోజులు సింగిల్ సీటు కోసం నిక్కి నీలిగినా ఈసారి సింహంలా గర్జిస్తామంటున్నాడు లోక్ సత్తా కొత్త రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసు. ఆయన రంగుల కలలేందో మనం చూద్దాం రండి. కటారే రంగు బాగానే పండింది గానే చెప్పు. 2014 ఎన్నికల దృష్టిలో పెట్టుకుని కనీసం ఒక 100 నియోజకవర్గాల్లో పార్టీని అత్యంత బలంగా తీర్చిదిద్దడం కోసం నువ్వు రాష్ట్రం మొత్తం ఎక్కడంటావోననే నాకు తడిసిపోయింది. 10ల సంఖ్యలో ఫలితాలు తీసుకురావటం లక్ష్యంగా పెట్టుకుని సింగిల్ సీట్ నుంచి 10 తెస్తానంటావు. ఎండానికి కామెడీగా ఉన్నా నీ కాన్ఫిడెన్స్ ముచ్చటేస్తుంది సామి. అలాగే ఇది నా విజయం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పవర్ లో ఉన్నోళ్ళు సినిమాల్లో ఉన్నోళ్ళు కామన్ గా చెప్పే డైలాగేగా. కానీ లోక్సత్తా పార్టీకి ఏర్పడి ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతున్నది. 7 ఏళ్ల నుంచి పోరాడుతున్నా పక్క సందులో నుంచి బయటికి రాలేదుగా. ఒక అసెంబ్లీ ఎన్నికలు మేము ఫేస్ చేసాం. ఎన్నికల్లో ఎన్నిసార్లు ఫేస్ చేసినా ఫేస్ మాడిపోయిందిగా. ఇంకా ఏం చేస్తారు రాజా? 2% ఓట్లు, అలాగే పట్టణ ప్రాంతాల్లో 5-6%, హైదరాబాద్ నగరంలో 10% ఓట్లు సాధించుకోవడం జరిగింది. ఏదో మనశ్శాంతి కోసం పార్టీలు శాతాలు చేస్తున్నాయి కానీ సీట్ల సంగతి చెప్పు రాజా. మీ ప్రభాస్ ఏక్ నిరంజన్ ఒక్కడేగా మైకు బిసికేదే. అయితే పార్టీకి అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. కొంపదీసి ఉన్న సీటు కూడా ఊడిపోద్దా ఏందే? ఇప్పుడు పెద్ద ఎత్తున యువతలో ఆదరణ వస్తా ఉన్నది. సిద్ధాంతాలు చెప్తే ఓట్లేరు సామి. జనాలకి అర్థమయ్యే భాషలో ఏం చేస్తామో చెప్పాలి కానీ అమెరికాలో ఓటర్ల మాదిరి ఇంగ్లీష్ లో చెప్తే మీకు సింగిల్ సీటు కూడా కష్టమే. ప్రత్యామ్నాయం లేనటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఈసారి రాష్ట్రానికి మీ జేపీనే ప్రత్యామ్నాయం అంటావా ఏంది కామెడీగా? అవినీతి రాజకీయం ఒకవైపు, సమర్థవంతంగా ప్రజల సమస్యలు తీర్చడానికి పూనుకున్నటువంటి కొత్త రాజకీయం, నీతిమయ రాజకీయం. మీతో వచ్చిన గొడవే ఇది.
ఆరోగ్యశ్రీ వద్దంటారు, సబ్సిడీలు కష్టం అంటారు. మరి జనాలు ఎట్టా బాగుపడతారో చెప్పరేంది రాజా? కాబట్టి ప్రజలు వీలైనంత త్వరగా పెద్ద ఎత్తున నాయకత్వాన్ని అది కూడా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ జనాలు కూడా బాగా అలవాటు పోయారబ్బా. మీరు కూడా మైండ్ సెట్ మార్చుకోవాలి. 1947 విషయాలు కాకుండా కొత్తవి చెప్పండి స్వామి. అనేక పార్టీలు ఉన్నవాళ్ళు, పార్టీలో బయట ఉన్నటువంటి నిజాయితీ పరులని మంచి వాళ్ళని కూడా లోక్సత్తా పార్టీలకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మీరు ఆహ్వానించగానే రావడానికి ఇదేమైనా డర్టీ పిక్చరా ఏంది? జనాలకి హీటు పుడితే వద్దన్నా వస్తారు రాజా. ఈ వేదిక అందరిది. సమాజం మారాలని కోరుకునే ప్రతి ఒక్క నీతిమంతుడు ఈ వేదికలోకి రావాలని కోరుకుంటున్నాం. నువ్వు మాటకోసారి నీతిమంతుడు అని మాకు రాజా, నాకు సిగ్గేస్తుంది. ఇంకెక్కడ నీతిమంతులు చెప్పు? ఓటేసే ఓటర్ల దగ్గర నుంచే నాయకుల దాకా 60% గబ్బు కొట్టింది. ఇక మిగిలిన వాళ్ళు అంటావా? ఆఫీసు, ఇళ్ళు, పెళ్ళాం పిల్లలు, ఇంటర్నెట్, క్రికెట్, సినిమా, ఇంతే కదా సంగతులా. ఈ పార్టీని ప్రజల వేదికగా తీర్చిదిద్దడం కోసం రాబోయే 2 ఏళ్లు మీ జేపీ ఆఫీసులో కూర్చొని ఐక్యరాజ్య సమితి గురించి మాట్లాడితే ప్రజలు రాలేదు. మరి నువ్వైనా కళ్ళు తెరువు రాజా. ఇక పోయి రంగు కార్యక్రమం చూడుపో. పిన్ కౌంటర్ లో చిన్న బ్రేక్ తీసుకుందాము.